చదివినటువంటి వాళ్లకు 98.5 వచ్చింది ఇంటర్మీడియట్. ఇప్పుడు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు చూడడం. అంటే స్ట్రెంత్ ఎంత పెరిగిందో ఆలోచన మగవాడు ఒకటి మంచిగా అంటే ఆడవాళ్ళలో చైతన్యం పెరిగింది అనేది నా ముఖ్య ఉద్దేశం. చదువుకుంటేనే భవిష్యత్తు అని 18th సెంచరీలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజు స్వాతంత్రం రానప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఆయన చదువుకుంటేనే భవిష్యత్తు అని ఆలోచన చేసి తనే కాకుండా ఆడవాళ్ళు కూడా చదువుకోవాలని సావిత్రి జ్యోతిరావు పూలే భార్యతో కూడా స్కూల్ పెట్టించింది. కాబట్టి ఆ చదువుకుంటేనే ఈనాడు అగ్రకులాలు ఏదైతే పెద్ద పెద్ద యూనివర్సిటీలో కాలేజీలో డొనేషన్లు కట్టి చదువుకుంటున్నారు. మనకు అవకాశం లేదు కనుక మనం కింది నుంచే చదువుకుంటే మనం కూడా ఈక్వల్ గా పైకి వస్తామని ఆలోచన చేశాడు. ఆ ఆలోచననే ఇంప్లిమెంట్ చేసిన ఏకైక నాయకుడు ఎవరున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనకు ఆలోచన వచ్చింది చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు. చదువుకున్నాడు, బ్యారిస్టర్ అయ్యిండు, ఈ దేశానికి రాజ్యాంగం రాశాడు. అందువల్లనే ఇలా అంబేద్కర్ కానీ మహాత్మా జ్యోతిరావు పూలేని కానీ మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం ఎవరు మరవరు. ఎందుకంటే వచ్చే తరం వాళ్ళందరూ కూడా చదువుకుంటేనే భవిష్యత్తు. డబ్బు ముఖ్యం కాదు, చదువుతేనే అన్నీ వస్తాయి. ఇలా ఐఏఎస్ అవుతున్నారు, ఐపీఎస్ అవుతున్నారు, ఆర్డీఓలు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే చదువుకున్నారు కాబట్టి మీ ప్రతిభ చూసి ఒక మంచి అవకాశాలు వస్తున్నాయి. కనుక మా మున్నూరు కాపు సంఘంలో ఉన్నటువంటి మిత్రులందరికీ కోరిక ఒకటే, వాళ్ళు ఏమన్నా అనుకో నేను ఉన్నది చెప్తా. ట్రస్ట్ మెంబర్లు ఎక్కువ వేసుకోవడం కాదురా బాబు, పని చేయండి. ఇలా మహిళలకు హాస్టల్ లేదు. ఆదిలాబాద్ నుంచి మహబూబాబాద్ నుంచి ఎంతో మంది నాడు చదువుకోవాలని కొందరు ఉద్యోగాలలో ఇవాళ రేపు ఐఐటీలో పనిచేయాలని అదేవిధంగా ఏదైతే టెలికామ్ లో పనిచేయాలని వచ్చినట్టు వాళ్ళు 700 తెలుస్తలేదు. కనుక మీరు హాస్టల్ కడితే ఇంకా ప్రతిభ పెరుగుతుంది. మహిళలకు హాస్టలే లేదు. మనకు మహిళలకు ఒక హాస్టల్ కట్టియాలని కోరుతున్నాం.